Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత విజయ్ దుందుంబి మోగించిన నేపథ్యంలో నెక్స్ట్ పరిణామాలు ఏం జరగబోతున్నాయి తమిళనాడులో, త్రిష భవిష్యత్ ఏంటి, ఈ అంశాల గురించి కూడా ఆసక్తి కలుగుతుంది. ఇప్పుడు మనతోటి మాట్లాడడానికి ఆంధ్ర ఇంటలెక్చువల్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు చల్సన్ గారు ఉన్నారు. నమస్కారం చల్సన్. చల్సన్ గారు, ఇప్పుడు ఏంటి విజయ్ గవర్నమెంట్ ఏ విధంగా ఫామ్ చేయబోతున్నాడు, ఆయనకేమో ఇంకా తక్కువ వచ్చాయి, ప్లస్ త్రిష భవిష్యత్తు గురించి కూడా చాలా వివిధ కథనాలు అన్నీ కూడా వస్తున్నాయి, డిప్యూటీ సీఎం అవ్వబోతున్నారు, ఇవన్నీ కూడా ఆసక్తి కలుగుతుంది. వీటి గురించి మీరు ఏమంటారు తమిళనాడు రాజకీయాల గురించి? తమిళనాడు రాజకీయాల్లో ద్రవిడ రాజకీయాలు ఫస్ట్ నుంచి చాలా ప్రాముఖ్యత పొందాయి. మీకు తెలుసు, కామరాజ్ నాయుడు గారి తర్వాత వాళ్ళు ఇంకో కాంగ్రెస్ ముఖ్యమంత్రి వచ్చే సమస్య లేదు. ఐదరు వచ్చినా సరే తమిళ మానిల కాంగ్రెస్ కొంతకాలం జీకే మూపనార్ గారు కొన్ని సీట్లు సాధించినా సరే పోటీ చేసిన 100% సక్సెస్ రేట్ అంటారు, స్ట్రైక్ రేట్ అంటారు. ఫస్ట్ టైం సాధించారు. బట్ ఇట్స్ ఎంటైర్ డిఫరెంట్ అండి. ఆ తర్వాత నుంచి ఆ ద్రవిడ్ పాలిటిక్స్ కింద వచ్చిన నేపథ్యంలో ఇవాళ ఏఐడిఎంకే, డిఎంకే, మిగతా వాళ్ళందరూ ఆటలపడం కాదు కదా. అసలు ఏ ఎగ్జిట్ పోల్ కావచ్చు, ఏ ఒపీనియన్ పోల్ కావచ్చు, విజయ్ స్పష్టంగా 98 to 120 సీట్స్ ఇచ్చింది. అయితే ఏఐఎంకే మాత్రం 22-23 స్థానాలు ఇచ్చారు. అది ఒక ఇప్పుడు 40 స్థానాలు. ఇప్పుడు యాక్చువల్ డిఎంకే నేను ఇందాక మాట్లాడుతున్నప్పుడు థర్డ్ ప్లేస్ ఉంది, డిఎంకే సెకండ్ ప్లేస్కి వచ్చింది. 72 స్థానాల వరకు డిఎంకేకి రావడం జరిగింది. సిట్టింగ్ ముఖ్యమంత్రులు ఓడిపోవటం చాలా రేర్ అండి. లాస్ట్ టైం మమతా బెనర్జీ గారు ఓడిపోయిన తర్వాత నందిగ్రామ్ పేరు మార్చుకుని భవానీపూర్కి వెళ్తాం జరిగింది. భవానీపూర్ అప్పుడు మాత్రం వాళ్ళ చూస్తే సేమ్ మారుతూరు గోపాలన్ రామచంద్రన్ మేనన్ అని మలయాళీ ఒక ఆయన ఉన్నారు. తమిళనాడుకి 2 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. సినిమా నటుడు ఎంజీఆర్ గారు, అది ఆయన ఎంజీఆర్, ఆయన మలయాళీ అని ఎంజీఆర్. కరుణానిధి గారు అసలు పేరు దక్షిణామూర్తి, తెలుగు బిడ్డ. వీళ్ళిద్దరి మధ్యన రాజకీయం నడుస్తూ ఉంది. మధ్యలో జయలలిత గారు ఇవాళ ఎవరైతే ఆయనకి జయలలిత గారికి ఉన్న అనుబంధం ఎలా ఉందో, ఆయన మాస్ అప్పీలు, జయలలిత గారు బుర్ర 2 పనిచేసినట్టు. అంటే కమ్యూనిస్ట్ కూడా ఆయన మా బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి మరుదుర్గు ఎంజీఆర్ గారు. వీడు అయ్యంగారు ఇర్రెస్పెక్టివ్ కమ్యూనిటీ అని పక్కన పెట్టుకున్నాం. అలాగే ఇప్పుడు త్రిషా కృష్ణ గారు కూడా అదే. అసలు కొంత ప్రచారం కూడా జరిగింది, టీవీకే పార్టీ అంటే త్రిష విజయ్ కృష్ణన్ అలా అని అలా చేస్తారండి. సరే, బట్ ఆయన బిలో ద బెల్ట్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తే సరిగ్గా ఎన్నికల సమయంలో వాళ్ళ మిస్సెస్ ఏం చేసింది కూడా తప్పే. ఇష్టపడితే విడాకులు తీసుకునే, అది ప్రేమ వివాహం. మరి లండన్ ఉండగా ఆయన సినిమా నటుడు ఉండగా జరిగిన ప్రేమ వివాహం వాళ్ళిద్దరిది, విజయ్ గారిది. సరే, అది వ్యక్తిగతంగా ఎలాంటిగా అతను స్పందించలేదు. ఈ దేశ చరిత్రలో, రిపీటింగ్ అగైన్, దేశ చరిత్రలో నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు ఒక పత్రికను పిలవకుండా, ఒక మీడియాను పిలవకుండా, యూట్యూబ్ ఛానల్ ఇవ్వకుండా, నేను ఎవరికే రాను, ఒక పత్రికా సమావేశం కూడా పెట్టను, నా ఇష్టం నేను చేస్తాను, మీకు అవసరమైతే నేను చేసిన దాంట్లో రాసుకోండి అని చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి, నిజంగా వస్తే కనుక ఆయన వ్యక్తి విజయ్ గారు. నమ్మలేని నిజం ఇది. ఏమన్నాడు, ఎందుకు ఎవరంటే మీకు మైనస్ నాకు బాగాలేదు, కేజ్రీవాల్ గారు పొరపాటుని ఇచ్చుకున్నాడు, ఆయన వ్యతిరేకం చేసినాను, నా ఫ్యాన్స్ సరిపోతారు, నా సోషల్ మీడియా ఉంది, నేను చేసుకుంటాను, మీ మీడియా నాకు చూపించుకోండి అన్నాడు. మీడియా యాంటీ కూడా చేసింది చాలాసార్లు. డిస్పైట్ దట్ ఇట్ స్టూడ్ స్ట్రాంగ్ బికాజ్ ఐడియాలజికల్. రెండోది ఏంటంటే, మీరు నమ్ముతారా, ఈ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి 23-22 సీట్లు వచ్చినాయి. ఇది ఏఐడిఎంకే లేదా ఇంకో పార్టీ, ఏ పార్టీ కూడా ఒక్క బ్రాహ్మణికి సీట్ ఇవ్వలేదు. ఫస్ట్ టైం 234లో 2 సీట్లలో ఈయన ఇచ్చి, మైలాపూర్లో తమిళసై సౌందరరాజన్ గారిని మీద వెంకటరామన్ గారు ఈయన పర్సనల్ ఆడిటర్. ఆయన ఏమన్నాడు, ద క్వశ్చన్ ఆఫ్ యాంటీ బ్రాహ్మణ్ పాలిటిక్స్ హస్ గాన్ అన్నాడు. వెంకటరామన్ వెరీ క్లోజ్ టు హిమ్ అండి. ఈయన వేధింపులు గురి చేసింది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఆర్థిక అనేక కేసులు పెట్టి చాలా విజయ్ గారిని వేధించారు. ఆయన అభ్యుదయవాదంగా మాట్లాడుతున్నప్పుడల్లా ఆయన మీద వచ్చేసి జననాయకన్ సినిమా ఆపేశారు, చాలా దుర్మార్గం చేశారు. ఈ స్టాంపేడ్ విషయంలో కూడా సిబిఐ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోయిందండి. ఇప్పుడు కేసులు పెడతానికి వాటికి మధ్యలో త్రిషా గారు వెళ్ళి అమిత్ షా గారిని కలిసి వచ్చారు ముంబైలో అని వెళ్ళారు. ఆవిడ ఖండించారు. ఇప్పుడు నిన్న కూడా ఇవాళ మార్నింగ్ కూడా మాట్లాడారని చెప్పారు. విజయ్ ఇంటికి కూడా త్రిష వెళ్ళారు. అంటే త్రిష వెళ్ళారు. త్రిష రోల్ ఏంటి ఓవరాల్ గా ఇందులో? త్రిష రోల్ నిజంగా ఏదైనా ఉందా, లేకపోతే ఊరికే ఫోటోల్లో ఈ గాసిప్స్ చక్రం ఏదైనా తిప్పిందా? కొంత ఆవిడ కలిసారు లేదో మనం చెప్పలేం కానండి. బట్ షీఈస్ హ్యావింగ్ వెరీ గుడ్ నెట్వర్క్ యాక్చువల్గా. ఆయన తమిళనాడు పక్క రాష్ట్రంలోని ఒక సినిమా నటుడు అధికారంలో భాగం పంచుకున్న
కేంద్రానికి చాలా విధేయంగా ఉన్న సినిమా నటుడి ద్వారా కూడా ప్రయత్నం చేశారని రెండు కూడా. తమిళనాడుకి బోర్డర్ స్టేట్‌లో ఉన్న ప్రస్తుతం అధికారంలో ఉన్న ఒక సినిమా నటుడు నాయకుడితో, అలాగే వీటితో కూడా అనేక విధాలుగా బీజేపీ ఆయన్ని అంటే మీరు చెప్పేది పవన్ కళ్యాణ్ గారి గురించి. కళ్యాణ్ బాబు గారు ఆయనే కదండి ప్రయత్నం చేశారు. వాట్ ఆఫరిటీస్ డోంట్ నో. మేము మాట్లాడొచ్చేమో. ఓకే. వాళ్ళు ఏం చేయమంటే అది చేయాల్సిన పరిస్థితి కదండి. వెళ్ళి ఆ ప్రచారం చేయమంటే ఏం చేయాల్సిందే చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే ఏం జరుగుతుందో తెలియదు. అంటే ఇక్కడ త్రిష గురించి కొంత జరుగుతుంది, కంపారిజన్ జరుగుతోంది జయలలితకి త్రిషకి. ఏంటది చూసారు? చూశానండి. సరే సేమ్ ఆయన సినిమా నటుడు, ఈవిడ సినిమా నటురాలు. అంటే అప్పుడు ఆవిడ జయలలిత గారు కూడా అన్మ్యారీడ్. జయలలితకి ఈయన ఎంజీఆర్ గారు 2 సార్లు మ్యారీడ్. అంటే భర్త చనిపోయినా సరే అది వేరే సంగతి. రెండోది ఏంటంటే సపోర్టింగ్ నెట్వర్క్ ఆవిడకి ఆయనకి అప్పుడు వెనకమాల ఉండి ఒక ప్రచార హెడ్ కింద ఉండడం జరిగింది, మీడియా హెడ్ కింద ఉండడం జరిగింది, సపోర్ట్గా ఉన్నారు అన్ని విధాలుగా. సరే కలిసి మిగతా ఇంకా బిలో ద బెల్ట్ విషయాలకు మనం వెళ్ళకూడదు. అంటే కొంత జరుగుతుంది ఏంటంటే జయలలిత బ్రాహ్మణు, త్రిష బ్రాహ్మణు, ఈమె సినీ నటి, త్రిష సినీ నటి, ఈమె స్కూలు ఆమె స్కూలు రెండు ఒకటే, ఇద్దరు సినీ నేపథ్యము, ఇద్దరు అన్మ్యారీడ్, ఇలాంటివి జరుగుతున్నాయి కూడా. మీరు కొన్ని వార్తలు చెప్తుంది ఆయన 2 సీట్లలో ఉన్నట్టు. త్రిచిలోనేమో రాజీనామా చేసి త్రిష గారిని పోటీ చేస్తారు. కొంత జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్తున్న ఈ త్రిచి ఈస్ట్ ప్లస్ పెరంబూర్ రెండింటి నుంచి ఇప్పుడు విజయ్ గెలుపొందిన నేపథ్యంలో పెరంబూరు వదులుకుని పెరంబదూరులో ఆయన ఉంటారు, విజయ్ గారు ఉంటారు. త్రిచి ఈస్ట్ త్రిష పోటీ చేస్తుంది, డిప్యూటీ సీఎంగా ఆమె ప్రొజెక్ట్ చేయబోతున్నారు అనేది అవకాశం ఉందా? బహుశా ఆయన తప్పు పని చేయాలనుకుంటున్నాను. ముందర రాజకీయాలు తీసుకుంటే తనకు నిలబడే వాళ్ళు కావాలి కాబట్టి డిఫరెంట్ తీసుకుని పోటీ చేయవచ్చు. ఇమ్మీడియట్గా డిప్యూటీ సీఎం ఇచ్చే పరిస్థితి ఆయన తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈజ్ హ్యావింగ్ సమ్ సపోర్ట్ అండి. చంద్రశేఖర్ గారు ఇందాక వాళ్ళ నాన్నగారు ఆయన తెలుగు ఏదైతే ఏమైంది, మన కరుణానిధి గారి అబ్బాయి, దక్షిణామూర్తి గారి అబ్బాయి పూర్తి తెలుగాడైతే ఈయన కూడా సగం తెలుగాడే. వాళ్ళ మూలాలు ఏంటి? చంద్రశేఖర్ గారు అంటే ఆయన క్రిస్టియన్ అండి, వాళ్ళ తల్లి హిందువే, జోసెఫ్. ఈయన తండ్రి గారు మైగ్రేట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని. ఎక్కడి నుంచి? చంద్రశేఖర్ గారు ప్రాబబ్లీ రాయలసీమ నుంచి అండి. రాయలసీమ నుంచి చంద్రశేఖర్. ఇప్పుడు ఈయనైతే ఒంగోలు నుంచి. కరుణానిధి గారు ముత్తవేలు గారు ఫాదరు. ముత్తవేలు గారు అంటే ఎంకే స్టాలిన్ గారు తాతగారు వాళ్ళ నాన్నగారు. వాళ్ళు అక్కడ వచ్చి యాక్చువల్ నాయి బ్రాహ్మణ్ అయినా సరే, అంటే క్షురగుర్తి కాకుండా నాయి బ్రాహ్మణ్లో నాదస్వరాలు వాళ్ళు అనమాట అండి. వాళ్ళు అక్కడికి వెళ్ళి కులం మార్చుకుంటారు, వీళ్ళు కూడా మార్చుకుంటారు. అందువల్ల అంటే మూలాలు మనం గడ్డితే ఏమెళ్తాం కానీ ఆయన ఒప్పుకోరు కదా. ఈయన ఒప్పుకుంటారంటే అక్కడ కులం మారిపోయింది. మలయాళీ అంటే ఎంజీఆర్ గారు ఒప్పుకుంటారా, లేదంటే తెలుగు ఆయన అంటే ఒప్పుకుంటారా? అందరికన్నా ఎక్కువ ఇది కష్టంగా. సరే ఎనీవే, అంటే లేటెస్ట్గా త్రిషకి సంబంధించిన ఒక వీడియో, ఓల్డ్ వీడియో 2004లో రికార్డ్ అయిన ఒక వీడియో బయటకు వస్తుంది. ఆ వీడియోలు పాతవి వచ్చినాయి కాదు. ఆ వీడియో ఆమె మాట్లాడిన వీడియోలోనే ఆమె ఏం చెప్పిందంటే 2004లో నేను 10 ఏళ్ల కల్లా సీఎం అవుతాను అని గంటాపదంగా ఆమె చెప్పింది. ఆ వీడియో అయితే ఇప్పుడు 10 ఏళ్ళు కాదు కానీ 21 ఏళ్ళు 22 ఏళ్ళు అయిపోయింది. అంటే భవిష్యత్తులో ఆమెకి అలాంటి అవకాశం, రాజకీయాల్లో బ్రైట్ ఫ్యూచర్ ఏదైనా ఉండే అవకాశం ఉందా? సీఎం అయ్యే అవకాశం ఏదైనా ఉందా తమిళనాడు రాజకీయాల్లో? వెరీ జస్ట్ సరే నేను మిగతా మన చాలామంది ఇక్కడ రానగరం అందరూ తెలుసు కదండి వాళ్ళంతా, కానీ అనుకున్నంత తెలివి తక్కువ కాదండి. బట్ స్థిరత్వం కావాలి రాజకీయాల్లో, కఠినత్వం కావాలి. జయలలిత గారిని వస్తాపహరణ చేసినప్పుడు దారుణంగా చేశారు కదా కరుణానిధి టైంలో అసెంబ్లీలో చేసినప్పుడు. ఆవిడ జుట్టుముడు కూడా వేసుకొని శపథం చేసింది మళ్ళీ అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా వస్తానని. అలాగే కరుణానిధి గారిని పంచాపహరణ చేశారు, చూశారు మీరు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత. అంత వ్యక్తిగతంగా వెళ్ళిపోయినా సరే వాళ్ళకి నిబద్ధత, ప్రాంతం ప్రేమ ఉంది. అంత కన్సిస్టెంట్ పాలిటిక్స్గా ఉండాల్సింది బహుశా మనం చూస్తే కానీ ముందర బిఫోర్ అంటే కానీ వచ్చే రేపొద్దున్న లక్ష్మీభారతి గారి చుట్టూ ఎమ్మెల్యే క్యాండిడేట్ చేరినట్టు ఇంకో విజయ్ గారికి ఒక ఆల్టర్నేటివ్ సోర్స్గా వీరు కూడా ఉండొచ్చేమోనండి. షీజ్ నాట్ లేయింగ్ డంబగా ఉండే మనిషి మాత్రం కాదని చెప్తాను. అంటే 2 రకాలు, లక్ష్మీభారతి అవుతారా లేకపోతే జయలలిత అవుతారా? ఎవరైనా సరే ఇప్పుడు అలా అంటారా రాజకీయాల్లోకి రావడం అనేది. బట్ షీజ్ స్ట్రాంగ్ లీడర్. లక్ష్మీభారతి గారు సెకండ్ ఫిడెల్గా అంటే రామారావు గారికి మామూలుగా ఇంట్లో ఉండడానికి వచ్చారు. బట్ షీఈ్ నాట్ నోవేర్ ఇన్ ఈవిడ దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ నటి కూడా. ఈ రోజు కూడా నాట్ ఫేవరెట్ నటి కాదు, ఈ రోజు కూడా నటి. మీరు అన్నట్టు జయలలిత గారు అవడానికి ఎక్కువ అవకాశం ఉంది డెఫినెట్గా. అందుకని
రాజకీయాలు చూద్దాం. ఒకవేళ ఈయన తర్వాత రాజకీయాలు వెళ్తే ఆవిడ రాజకీయాలు రావచ్చు. రాజకీయాలు చెప్పలేం కదా! లాంగ్ విన్నింగ్ పాలిటిక్స్ చాలా దూరం ఉంటాయి. హ్మ్. జయలలిత గారిని ఎంత అవమానకరంగా దాంట్లోంచి చూశారు కదా మీరు. ఎంజీఆర్ గారు దాంట్లోంచి వాళ్ళ మేనల్లుడు ఆవిడ తెల్ల చీర కట్టుకుని ఉంది. పెద్ద వ్యాన్ వెళ్తుంటే తోసి పడేశారు. ఎంజీఆర్ గారి దగ్గర ఉండకుండా చాలా అవమానాలు చేశారు. అవమానం నుంచి కసిలోంచి వచ్చింది. ఆవిడ కాళ్ళ ముందు ఆ మగవాళ్ళు వాళ్ళు చేసిన అవమానాలకి ఆవిడ కాళ్ళ ముందు అందరూ పడేవారు మంత్రులందరూ. అవును. ఎంత అవమానక స్త్రీ ఎంత అవమానాలు పడిందో కొంతమంది మగవాళ్ళ దగ్గర కసి అంతా దాంట్లో కనపడినట్టు అనిపించేది. హ్మ్. ఆ తర్వాత మనం చూసాం కదండి. అసలు డిఫరెంట్ ఇష్యూ. బట్ లెట్స్ వెయిట్ అండ్ సీ అండి. ఓకే. బట్ దక్షిణ భారతదేశ రాజకీయాల్లోనే ఈ విజయ్ గారిది వాళ్ళ ఫస్ట్ ఎంజీఆర్ గారు వచ్చారండి అధికారంలోకి. రెండోది ఎన్టీ రామారావు గారు వచ్చారు. ఈయన అధికారంలోకి వస్తే ఇండియాలోనే అగైన్ రిపీటింగ్ అండి. ఇండియాలో ఎందుకని డిజాస్టర్లీ శివాజీ గణేషన్ ఫెయిల్ అయ్యారు. విజయకాంత్ గారు ఒక సీట్ వచ్చినా జయలలిత గారి వల్ల 26 సీట్లు నెగ్గుని అపోజిషన్ అయ్యారు. తర్వాత అమితాబ్ బచ్చన్ గారు ఇంకెవరు సక్సెస్ కాలేదు. అమితాబ్ బచ్చన్ గారు వచ్చారు, ఏదో పోటీ చేయట్లేదు, వీపీ సింగ్ గారి మీద పోటీ చేయించడం అంతే తప్ప మిగతా ధర్మేంద్ర గారు వీళ్ళందరూ ఏముందండి పార్టీలో చేరు కొంచెంసేపు అటు బెనర్జీ గారు ఎక్కడ బెంగాల్లో. చలసాని గారు ఇప్పుడు టీవీకే అధినేత విజయ్ అక్కడ సక్సెస్ అవ్వడం, ఏఏడిఎంకే అధికార డిఎంకే పార్టీని కావచ్చు, ఏఏడిఎంకేని కావచ్చు, వీళ్ళని పక్కకు పెట్టి ఆయన అధికారంలోకి రావడం, టాప్ సింగిల్ లార్జెస్ట్ అవడం, ఇది చూస్తుంటే ఒకటి గుర్తొస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన గురించి గుర్తొస్తుంది. 2019లో జనసేన ఒంటరిగా పోటీ చేసింది. కేవలం ఒక్క స్థానంలోనే జనసేన గెలిచింది. 2 చోట్ల కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నియోజకవర్గాల్లో అన్నిట్లో కూడా జనసేన ఓడిపోయింది. ఇక్కడ కూడా స్టార్టింగ్లో అంటే ఈ పోలింగ్ జరగక ముందు కొంత కంపారిజన్ అదే జరిగింది. విజయ్ పొరపాటు చేస్తున్నారు పొత్తు పెట్టుకోకుండా, ఏఏడిఎంకే ఆఫర్ ఇచ్చినా కూడా పొత్తు పెట్టుకోకుండా పొరపాటు చేస్తున్నారని విజయ్ మీద వచ్చింది. అయితే విజయ్ ఈ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరికి కంపారిజన్ చేస్తే విజయ్ ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటారు? దమ్ము, ధైర్యం, నిజాయితీ, రోజుకో మాట మాట్లాడకపోవటం, సిద్ధాంతం మీద ఉండటం, మీడియా బట్టి హడావిడి రోజుకు హడావిడి చేయటం, ఇవన్నీ సిస్టమ్స్ ఏం లేకుండా ఒకే దాని మీద పొద్దున్న ఒక మాట మాట్లాడతాం, వ్యతిరేకించాం, దాన్ని సాయంత్రం మళ్ళీ అనుకూలంగా మాట్లాడతాం, కేంద్ర రాజకీయాలు చేయలేదు, ఇలాంటి ఎప్పుడు చేయలేదు. ఆయన ఈ హైప్ని నమ్ముకునే వీడియోలు నమ్ముకుని ఆయన ముందుకు రాలేదు. ఆయన ప్రజల కోసం రొమాంటిక్ హీరోగా వచ్చారు. ఏ రొమాంటిక్ పోకిరి సినిమా తెలుగులో గొప్ప హిట్ అయింది, తమిళలో చేస్తే ఇంకా సూపర్ హిట్ అయింది. ఇదే సూపర్ హిట్ అంత బ్రహ్మాండంగా. అక్కడి నుంచి ప్రజల సంక్షేమాన్ని కోరుకునే ఎంజి రామచంద్ర గారి ఇంటి ఆఖరి సమయాల్లో మీరు చూశారు కదా, బొబ్బులి పులి, సర్దార్ పాపారాయుడు ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అలా వచ్చిందో, ఆఖర నా దేశం అనే సినిమా 4 రోజులు తిప్పేశారు, అది కూడా హిట్ అయింది, ఈయన ఆపేశారు. బట్ ఈయనకు ఒక సిద్ధాంతం, ఒక కమిట్మెంట్. ప్రజలు నేను లాస్ట్ టైం మాట్లాడినప్పుడు మా మిత్రుడు ఒక ఆయన రవీంద్రనాథ్ గారు ఫోన్ చేసి, ఏమంటే అందరినీ తమిళనాడులో అడుగుతూ ఉంటాను, చెన్నైలో ఇంట్లో 8 మంది పనిచేస్తున్నారండి, డొమెస్టిక్ సర్వెంట్స్ కానీ లేకపోతే హెల్పర్స్ కానీ, వాళ్ళందరూ పనిచేస్తుంటే 10 మంది పనిచేస్తుంది. 8 మంది వెళ్ళి విజయ్ గారికి వేసి వచ్చారండి సాయంత్రం. అదేంటి అంతమంది వేశారు అని అడిగంట. మాకు మార్పు కాదు సార్, మరి కొత్త అందులో ఎక్కువ మంది మహిళలు. అంటే చరిష్మాటిక్ లీడర్ రావడం కూడా ఏఐడిఎంకేకి మంచి ఇమేజ్ ఉన్న క్యాండిడేట్ ఉన్నారండి. పాలక్ పన్నీర్, పన్నీర్ బటర్ మసాలా ఇద్దరు ఉండేవారు. అందులో పన్నీర్ అన్ని తీసుకుని లాస్ట్ మీట్లో పక్కన పెట్టేశారు పాపం. అంటే ఫేస్ ఇమేజ్ అనేది కూడా అక్కడ చాలా. ఇడుకోడి గారు స్ట్రాంగ్ లీడర్ అని కొంగునాడు. మళ్ళీ ఒకసారి చెప్తాను, దీంట్లో ఇంకొకసారి దయచేసి అందరికీ ఆ టోపోగ్రఫీ మనం చెప్పుకుంటే, మెద్రాసులో ముఖ్యమైన భాగాలు తమిళనాడు స్టేట్లో మెద్రాస్ అండి. మెద్రాస్ అండ్ నార్త్ తమిళనాడు ఈజ్ ద స్ట్రాంగెస్ట్ రీజన్ ఫర్ డిఎంకే ఎవర్. తమిళనాడు 2 సీట్లు అంతే చేపాకలు అప్పుడు నెగ్గినట్టున్నారు ఆయన, ఎవరో కరుణానిధి గారు. అలాంటి కాన్స్టిట్యున్సీలో అలాంటి చోట్ల 3 స్థానాలు తప్ప మొత్తం వాషౌట్ అయిపోయింది. నమ్మలేదు ఎవరు. అంటే మెద్రాస్, చెన్నై అండ్ చుట్టుపక్కల కూడా, అంటే ఈయన క్రిస్టియన్ కాబట్టి, జోసెఫ్ క్రిస్టియన్ కాబట్టి దక్షిణాదిని ఎక్కువ మంది. నేను కన్యాకుమారి కన్యాకుమారి హిందూస్ తక్కువ ఉంటారు. మాట్లాడుతున్నప్పుడు మేము డైరెక్ట్గా క్రిస్టియన్స్ అందరూ తమిళనాడులో 35% ఉన్నారని క్రిస్టియన్స్ అన్నారు. మేబీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండొచ్చు, మతాంబి అఫీషియల్ లేకపోయినా. మేమందరం ఈసారి విజయ్ వేస్తున్నారని. మొన్నటి వరకు ఎవరు వేసారని, మా దాంట్లో 70-80% ఒకప్పుడు కాంగ్రెస్, తర్వాత ఏమో డిఎంకేకి వేసేస్తాం. డిఎంకే వాళ్ళు క్రిస్టియన్స్ కాదండి, వాళ్ళు హేతువాదులు. ఇదే బెంగాల్లో పోయింది పార్టీ. ఎందుకని సిపిఎం ఐదర్ మీరు ముస్లిం సేపు ఉంటారా లేకపోతే హిందూ సేపు ఉంటారా అనే సిచ్యుయేషన్ వచ్చేసింది. ఎటుగట్టు మేము ఎటు ఉండమంటే ఏం చేశారు, పక్కన పెట్టారు. ఇవాళ మాత్రం చాలా ఈయనకి అలాంటి సౌత్ కన్యాకుమారిలో వస్తుంది అనుకునేది అక్రాస్ వచ్చిందండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ అండ్ క్రీడ్.
అందులో కొంతమంది ఉండొచ్చు. ఎక్కడ మీరు నమ్ముతారా, ధర్మపురి జిల్లాలో పీఎంకే అంటే పక్కన 1 ఇయర్ స్ట్రైక్ చేస్తే రాష్ట్రం స్తంభించిపోయేది కదా! అట్లాంటిది ఆ ధర్మపురి సీట్‌ని కూడా ఇవాళ విజయ్ గారి పార్టీ నెగ్గిందంటే, టీవీకే నెగ్గిందంటే, అలాగే నార్త్ ఇండియన్ రోడ్స్ ఎక్సెప్ట్ కడలూరు ఈ ప్రాంతాల్లో అంటే మనం లెక్కేసుకుంటే దక్షిణ తమిళనాడులోనే ఇప్పుడు డీఎంకేకి ఎక్కువ సీట్లు వచ్చినాయంటే, ఎక్సెప్ట్ కన్యాకుమారి తప్ప దక్షిణ మా సీట్లలోనే మదురై ఆ కింద ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు వచ్చినట్టు కనపడతా ఉంది. రైట్. ఓకే. కొంగునాడు అంటే వెస్టర్న్ తమిళనాడు ఈ సీట్ స్ట్రాంగ్ హోల్డ్లు. మొన్న వాళ్ళకి 50-60 సీట్లు వస్తే 80% సీట్లు అక్కడే వచ్చినాయి. గౌండర్ బెల్ట్ అండి. పళనిస్వామి గారు ఎందుకు స్ట్రాంగ్ అయ్యారు అంటే కోయంబత్తూరు, తిరుపూరు, సేలం, ధనంపూరి కింద భాగాలు, కృష్ణగిరి విడిపోయిన తర్వాత మెట్టిపాళెం ఈ కాన్స్టిట్యున్సీస్లో ఆయన బలంగా ఉన్నారు, సస్టైన్ అయ్యాడు. రైట్. అందువలన ఆయన ఇంపాక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్లో కళ్యాణ్ గారితో పోల్చడానికి వీల్లేదు. ఆయనకి కళ్యాణ్ గారికి స్ట్రాంగ్ అభ్యుదయవాదండి ఆయన. రైట్. కళ్యాణ్ బాబు గారు కూడా అభ్యుదయవాదే. ఒకప్పుడు చేగువేరావు డాక్టర్ అని నాకు తెలుసు అంటున్నారు ఇప్పుడు.